జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారికి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. వీరరాఘవరావు గారు అందించినటువంటి ఒక జ్ఞాన సందేశాన్ని తీసుకుందాము. అదేమిటంటే కబీర్ గారు అందించినటువంటి సందేశాన్ని వీరరాఘవరావు గారు మనకు అందించడం జరిగింది. ఈ శరీరం మట్టి కుండ లాంటిది, దాన్ని వెంట వేసుకుని తిరుగుతున్నావు, కాలం అనే దెబ్బ తగిలితే పగిలిపోతుంది, ఇంకా ఏమీ మిగలదు అని కబీర్ వారు మనకి ఈ సందేశాన్ని అందిస్తున్నారు. ఈ శరీరాన్ని మట్టి కుండతో పోల్చారండి ఆయన. ఎందుకంటే మనమంతా ఆత్మలం. ఈ శరీరం అనేది నశించిపోతుంది. కాబట్టి ఈ నశించిపోయే శరీరం నుంచి, ఈ శరీరం నుండి ఆత్మ తప్పుకుంది అంటే కనుక ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో వేసి కాల్చేస్తారు. అదంతా ఆత్మలైన మనము పైన ఉండి చూస్తూనే ఉంటాము. కాబట్టి ఈ శరీరం అనేది ఒక మట్టి కుండ లాంటిది, ఇది పగిలిపోతే ఇంకా ఏమీ మిగలదు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కాబట్టి మనం ఈ శరీరం ఉండగానే మనము సాధన చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ శరీరం శరీరంలో ఆత్మ ఎప్పుడు తప్పుకుంటుందో మనకి తెలియదు. ఎలా అయితే మట్టి కుండకి ఒక టైం అనేది లేదు, అది ఎప్పుడు చెయ్యి జారితే అప్పుడు టాప్ అని పగిలిపోతుంది. అలాగే ఈ శరీరం నుండి ఆత్మ తప్పుకుంటే కూడా ఈ శరీరం మట్టి కొండలాగా పగిలిపోయేది టాప్ అని. కాబట్టి ఈ శరీరాన్ని మనము శరీరంలో ఆత్మ ఉండగానే బాగా మంచిగా ఉపయోగించుకోవాలి. ఈ కొండ పగిలిపోతే ఇంకో కొండ తీసుకుంటాం, ఇలా ఎన్ని కొండలైనా తీసుకోవచ్చు. అలాగే ఈ శరీరాన్ని కూడా మనము ఎన్ని శరీరాలైనా తీసుకోవచ్చు. మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ శరీరాన్ని భూమి మీదకి వచ్చే శరీరాన్ని తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటాం మనం. కానీ దానివల్ల ఏమిటి వచ్చేది అంటే మళ్ళీ అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే కష్టాలు, అవే దుఃఖాలు, అవే సమస్యలు, మళ్ళీ అవే రిపీటెడ్గా మనకి మన జీవితంలో వస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఏమి ఉపయోగం? కాబట్టి ఈ శరీరం ఉండగానే మనము చక్కగా ధ్యాన సాధన చేసి, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేసి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకొని మనము ఏ విధంగా జీవించాలి, ఆత్మకు ఏమి లాభాన్ని చేకూరుస్తాయి అని, ఈ శరీరానికి వచ్చే సుఖాలు భోగాలు, ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలు భోగాలు వాటి వెంటనే పడకుండా ఈ ఆత్మకు లాభించే పనులు చేసుకుంటే మళ్ళీ మనము జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ శరీరంలో ఆత్మ ఉండగానే మనము ఈ శరీరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అని ఇక్కడ కబీర్ వారు మనకి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. ఈ సందేశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానాన్నంతా మనము సంపాదించుకోవాలి అంటే ఒకటి తీవ్ర ధ్యాన సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలా లేదు, బుద్ధి వికసింప చేసుకున్నప్పుడు మాత్రమే మనకి సాధ్యమవుతుంది. అలాగే మన జీవితంలోకి ఒక సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఇటువంటి విషయాలన్నీ బోధపడతాయి. లేదంటే మనకి ఏ దేవస్థానంలోనూ చెప్పరు, ఏ చర్చిలోనూ చెప్పరు, ఏ మసీదుల్లోనూ కూడా మనకి ఇటువంటి విషయాలు ఎవరు చెప్పరు. కాబట్టి మన జీవితంలోకి ఒక సద్గురువు అనేవారు ఉండాలి తప్పనిసరిగా. లేదా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, లేదు ఇటువంటి వారి యొక్క సందేశాలను అయినా మనము విని నేర్చుకోవాలి. ఇలా వినడం వల్ల కూడా కొన్ని చెవిన పడతాయి, కొన్ని మరి ఇంకో చెవిలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అవి హృదయంలోనికి చేరినప్పుడు మాత్రమే అవి మన జీవితంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ సందేశాలను మనం సొంతగా మన సాధన వల్ల మాత్రమే మనం ఇవన్నీ పెంపొందించుకోవాలంటే జన్మ సరిపోదు. కాబట్టి ఇటువంటి యోగులు యోగీశ్వరులు చెప్పినటువంటి సందేశాలను మనం విని
ఆచరించుకుంటే మన జీవితం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. మన భవిష్యత్తు అంటే ఇప్పుడు ఉన్న జీవితంలోని భవిష్యత్తే కాదు, మనం మరో జన్మ తీసుకునే భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం చక్కని ప్రణాళిక చేసుకొని శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వచ్చి చక్కని ధ్యాన కుటుంబంలో జన్మిస్తాము. చక్కని సద్గురువుల యొక్క సాంగత్యంలో జీవించే అవకాశం వస్తుంది. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. సమయం వృధా చేసుకోకుండా ఉంటామన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.